ఎట్టి లక్ష్యము లేని ఆధ్యాత్మిక శిఖరమును నేను చేరుకోవాలనుకుంటున్నాను మొదలైన మాటలన్నీ వినుటకు బాగుంటాయి, అనుటకు బాగుంటాయి తప్ప అవి నిరర్థకములు, మూర్ఖములు. అవి ఏ విధముగాను ఆధ్యాత్మిక స్వభావంతో సంబంధము కలిగి ఉన్నవి కావు. హెన్స్ అ గోల్ ఈజ్ ఎ మస్ట్. మనస్సుకు నీవు ఒక లక్ష్యమునివ్వాలి. అదియును శ్రేష్టమైన లక్ష్యమై ఉండాలి. గడచిన సాయంకాలం ఆ మాటను చెప్పుకున్నాం. సంపూర్ణతను అనగా పూర్ణత్వమును అనగా అబ్సల్యూట్, దానిని నీవు మనస్సుకు లక్ష్యముగా చూపాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే ఈ శాంతి పాఠం మనస్సుకు మనం ఏ లక్ష్యాన్ని ఇవ్వాలో కూడా తెలియజేస్తూ ఉన్నది. వైదిక ఉపదేశముల యొక్క స్వరూపము చాలా విస్తారముగా ఉంటుంది. దాంట్లో ఆత్యంతికమైన సత్యము ఉద్ఘాటింపబడుట మాత్రమే కాదు, అట్టి సత్యమును చేరుకునేందుకు వలసినటువంటి సమస్త సాధనా విశేషము కూడా సూచింపబడుతూ ఉంటుంది. అలా గనుక ఈ మంత్రాన్ని చూస్తే పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణమే, ఇది పూర్ణమే. ఎవరికి చెప్తున్నారు ఆ మాటను? హూ ఈజ్ బీయింగ్ టోల్డ్? అపూర్ణుడెవరో వానికి చెప్తుండాలి. అంతేగాని పూర్ణుడైన వానికి అది పూర్ణమే, ఇది పూర్ణమే అని ఎందుకు చెప్తారు? అలా చెప్పబడుతున్నది అపూర్ణుడికి. ఎవడు అపూర్ణుడు? ప్రయాణికుడు అంటే మనస్సు. యావత్ ప్రబోధము మనస్సుకే చేయబడుతుంది, బుద్ధికే చేయబడుతుంది. ఆ మనస్సుకు చెప్తూ ఉన్నారు అది పూర్ణమే. నీవు అటువైపు అది ఏమిటో అని చూస్తూ ఉంటావు. ఓ మనస్సా, నాకు అది కావాలి, సుదూరములైన లక్ష్యములను పెట్టుకుంటావు. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ దట్ అంటూ ఏమేమో లక్ష్యాలు పెట్టుకుంటావు. అలాంటి లక్ష్యములు కూడా పూర్ణము అయి ఉండాలి. ఇది కూడా పూర్ణమే. ఓ మనస్సా, నీ తత్క్షణ లక్ష్యములు సైతం పూర్ణత్వం అనే స్వభావంతో ఉండాలి. లెట్ యువర్ గోల్ ఆల్వేస్ బీ ది అబ్సల్యూట్. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణము నుండి పూర్ణం వస్తుంది కదా. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. మనస్సా, నువ్వు ఈ గోల్ ఆ గోల్ అని ఎన్నెన్నో లక్ష్యములను పెట్టుకొని కదలాడినా నీకు పూర్ణత్వము రాదు. పూర్ణత్వముతోనే నీకు పూర్ణత్వం వస్తుంది. అర్థమవుతుందా? అంతేగాని అపూర్ణములైన లక్ష్యముల యందు నీవు పడి ఉండి ఎంత కాలయాపన చేసినా వాటిని శాంతము పొందినా కూడా నువ్వు ఇట్లాగే ఉంటావు. యూ విల్ రిమైన్ ఇన్కంప్లీట్. కాబట్టి నీ ప్రయాణం ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇహలోక పరలోకగామి వ్యవహారికో జీవ, ఇట్లా అటు ఇటు తిరుగాడుటయే నీ స్వభావం అయిపోతుంది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణము నుండియే పూర్ణం వస్తుంది. నీవు పూర్ణమును లక్ష్యముగా పెట్టుకుంటేనే ఓ మనస్సా నీవు పూర్ణమవుతావు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఇక ఒక్కసారి మనస్సా నీవు పూర్ణమైతే, ఇప్పటి వరకు నేను పూర్ణమయ్యేందుకు ఇవన్నీ కావాలని నీవు వేటినో పూర్ణములు అనుకున్నావు కదా, వాటన్నింటినీ తీసివేసినా సరే, పూర్ణముగా తీసివేసినా సరే నీవు పూర్ణముగానే ఉంటావు. మనస్సు అనుకున్నది నాకు ధనం వస్తే పూర్ణత్వము, ఆరోగ్యము, ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం ఎక్సెట్రా, ఇదంతా నాకు పూర్ణత్వము. కానీ మనస్స
అసలు గమ్యమును నీవు చేరితే, అసలు లక్ష్యమును నీవు చేరుకుంటే, నీ వద్ద ఉన్న సమస్తాన్ని లాగివేసినా కూడా నీవు పూర్ణముగానే ఉంటావు. వాట్ ఎ వండర్ఫుల్ టీచింగ్ టు ది మైండ్. మనము ఈ ఔపనిషద ప్రబోధమునంతటిని ఉన్నట్టుండి తత్వమసికి కనెక్ట్ చేసేస్తాం. ఫస్ట్ డేనే అట్లా ఉంటే ఎట్లా? అన్నప్రాశన రోజు బిడ్డకు ఆవకాయ పచ్చడి పెట్టారు, ఏమవుతుందిగా? అట్లా కుదరదు. ఫస్ట్ ద మైండ్ బీ టాట్. స్వయముగా వేద భగవానుడు అట్లా చెప్తున్నాడు, నీ జీవితంలో పూర్ణత్వము లక్ష్యమై ఉండాలి. అట్టి పూర్ణత్వము యొక్క అభివ్యక్తి శాంతి, సంతృప్తి, ఆనందము, భక్తి, వైరాగ్యము ఇత్యాదులన్నీ. వీటిని నీవు లక్ష్యముగా పెట్టుకోవాలి. మేక్ అబ్సల్యూట్ యువర్ గోల్, పీస్ యువర్ గోల్, కంటెంట్మెంట్ యువర్ గోల్, హ్యాపీనెస్ యువర్ గోల్. అండ్ ఇక్కడ నా మాటను మీరు యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే మాటను ఇలా నీవు మనస్సుకు పరిపూర్ణత్వమును లక్ష్యముగా స్థాపించకపోతే నీ జీవితంలో ఆధ్యాత్మికత ఇంకా ఆవిర్భవించలేదు. ఇట్టి లక్ష్య స్థాపనతో మాత్రమే ఆధ్యాత్మిక జీవనము ప్రారంభమవుతుంది. ఏమవుతుంది? ప్రారంభమవుతుంది. ఇట్టి లక్ష్యము లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటావు విను, ఎన్ని సాధనలు చేస్తావు చెయ్యి, ఎంతమంది గురువుల దగ్గరకు వెళ్తావు వెళ్ళు, అంతా ఫైనల్గా టైంపాస్ వ్యవహారం అవుతుంది. అన్లెస్ దిస్ గోల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, ద గోల్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ గుడ్. ఫిక్స్డ్ ఫర్ గుడ్. Spirituality is not possible. And what is absolute? Absolute అంటే ఏంటి? పరిపూర్ణత్వము అంటే ఏంటి? సంపూర్ణత అంటే ఏమిటి? ఒక మాటలో దైవము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. భగవానుడే సంపూర్ణుడు గనుక ఇప్పుడు ఈ మాటను ఇట్లా అనవచ్చునేమో కదా, నీ జీవితానికి భగవంతుడే లక్ష్యము కావాలి. ప్రపంచమనే లక్ష్యము కోసం భగవంతుడు సాధనం అవ్వకూడదు. నీ యావజ్జీవితానికి భగవంతుడు లక్ష్యమై ఉండాలి. భగవానుడే నా లక్ష్యము. గాడ్ ఈజ్ మై గోల్, డివైన్ ఈజ్ మై గోల్. అంటే ఏమిటి స్వామి? హౌ కెన్ డివైన్ బీ మై గోల్? భగవానుడే లక్ష్యమగుట అంటే భగవత్ సాక్షాత్కారమే లక్ష్యము. సులభంగా ఉండేందుకు గాడ్ రియలైజేషన్ అనందం. God realization is my goal. మై గోల్ అన్నప్పుడు మైండ్స్ గోల్, మనస్సుకు నీవు ఆ లక్ష్యమును స్థాపించాలి.